ఢిల్లీలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. రెండోది ఇంకా మిగిలిన ఇష్యూస్లో చాలా ఇష్యూస్ అన్ని కూడా హెల్ప్ చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలు చేస్తున్నారు, మన రాష్ట్రానికి చేస్తున్నారు. అక్కడ కొద్దిగా ఒకటి రెండు ఎక్కువ పనులు కూడా చేశారు. ఆ విషయాలు ఉన్నాయి. కానీ బేసిక్గా మౌలికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. బైఫర్కేషన్ అప్పుడులో తీవ్ర నష్టం జరిగింది, తీవ్రంగా అన్యాయం జరిగింది, అవమానం కూడా జరిగింది. ప్రజలు బాగా హ్యూమిలియేట్ అయ్యారు. ఒకటి ఇంజస్టిస్ అండ్ ఆల్సో దే హ్యావ్ బిహేవ్డ్ వెరీ బ్యాడ్లీ. ఆ రోజు కానీ సరిగా చేసుంటే మనకి వదిలేసి ఆ రోజు కానీ సరైన ప్రవర్తనతో చేసుంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదు. ఆ రోజు వాళ్ళు చేయలేదు కాబట్టే ఈరోజు ఆ పార్టీ అక్కడ ప్రజాస్వామ్యంలో ఎంత ప్రజలు చేయగలిగింది వాళ్ళని పనిష్ చేయాలి, పనిష్ చేశారు. కానీ వాళ్ళు చేసిన తప్పుకి ప్రజలకు పనిష్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఇప్పుడు కొన్ని విషయాల్లో చేశారు, కానీ అన్ని విషయాల్లో చేసి అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు స్పెషల్ స్టేటస్ కానీ, స్పెషల్ ప్యాకేజ్ కానీ, బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టినట్టే కానీ చేయమని చెప్పుకోరు. అదే బ్రదర్, ఏం చేయాలి? ఇప్పుడు నేనేమంటానంటే ఫస్ట్ నుంచి కూడా నేను ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వమే అన్నీ చేస్తుంది, లేకుంటే వాళ్ళు చేయలేదు కాబట్టి నేనేమీ చేయలేను అని నేను ఎప్పుడు చెప్పడం లేదు. నేనేం చెప్తున్నాను ఫస్ట్ నుంచి, కేంద్రానికి బాధ్యత ఉంది, రాష్ట్రానికి బాధ్యత ఉంది. మనం మిమ్మల్ని ఆదుకోవాలి. మనం కూడా అన్యాయం జరిగిందని ఇంట్లో పడుకుంటే మనం నష్టపోతాం. కాబట్టి ఫైట్ చేద్దామని చెప్తున్నాను. ఆ విధంగానే ముందుకు పోతున్నాం. కానీ నేనేమన్నానంటే రాజకీయాలు ఎలక్షన్ అప్పుడు మాట్లాడుకుందాం, అవి కాదు ఇప్పుడు కావాల్సింది. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే అన్యాయం జరిగింది. కేంద్రంలో ఆ రోజు బీజేపీ కూడా దీనికి చెప్పారు. కొన్ని పనులు జరిగాయి. దాన్ని కూడా నేను ఏ పనులు చేశారో చెప్పాను. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా పరిష్కారం చేయాలి. పరిష్కారం చేసి ముందుకు పోవాలి. అంటే నేనేమంటానంటే రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు చెప్పారు? కింది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంతవరకు ఫైనాన్స్ మినిస్టర్ కానీ పీఎం కానీ ఎప్పుడూ మాట్లాడలేదు. రెండోది నేనేమంటున్నానంటే ఏమి చేస్తారో కూడా చెప్పాలి కదా. ఇప్పుడు కష్టాల్లో ఉండే రాష్ట్రం, ప్రజల తరపున నేను అడుగుతున్నా. దానికోసం వచ్చాను. నేను చాలాసార్లు వచ్చాను, చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను. నా ప్రయత్నాలు నేను చేస్తూనే అదేవిధంగా నిలదొక్కోవడానికి ఏం చేయాలో అవి కూడా చేస్తున్నా. రాత్రింబగళ్ళు కష్టపడుతున్నాం. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తారనుకోండి, ఇంకొంచెం ఎక్కువ వచ్చేటివి. ఈ లేదని చెప్పి నేను వదిలిపెట్టడం లేదు. ప్రపంచం తిరుగుతున్నాం, ఇండస్ట్రీస్ మాట్లాడుతున్నాం, వచ్చేవాళ్ళ దగ్గర పెట్టుబడులు పెట్టిస్తున్నాం. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. నేను అడిగింది ప్యాకేజ్ కాదు, బైఫర్కేషన్ యాక్ట్లో ఏవైతే ఉన్నాయో అవి, వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయడం. మూడోది, ఒక స్పెషల్ స్టేటస్సే కాకుండా స్పెషల్ స్టేటస్ ఇస్తే ఏమొస్తుంది? ఒకటి 90% ఈఏపీ ప్రాజెక్ట్స్, 90% ఏదైతే మీకు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ గ్రాంట్ వస్తుంది. అదే మరిగా జిఎస్టీ వస్తుంది. కాబట్టి స్పెషల్ స్టేటస్ ఉండే రాష్ట్రాల్లో కూడా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ 2017కు మార్చికి పూర్తవుతాయని పెట్టుకున్నారు. ఇవన్నీ వచ్చినప్పుడు ఏ విధంగా మీరు మాకు హెల్ప్ చేస్తారు? ఏం చేయబోతున్నారు? ఏం చేసి అందరితో సమానంగా పైకి వచ్చే వరకు, నిలదొక్కునే వరకు మీరు మమ్మల్ని ఆదుకుంటారు? దట్ ఈజ్ మై మెయిన్. నేనేమంటానంటే నేను ప్రధానమంత్రి గారికి చెప్పినప్పుడు డెఫినెట్గా నేను తొందరలోనే కన్సిడర్ చేసి ఏవైతే ఆ రోజు చెప్పామో బైఫర్కేషన్లో ఉన్నాయో అవన్నీ చేపిస్తానని వారు హామీ ఇచ్చారు. 2 ఏళ్ళు అయిందమ్మా. ఇప్పుడు నువ్వు నేను ఇచ్చేది వారు కదా, నువ్వు నేను కాదు కదా. వాట్ ఐఎమ్ ఆస్కింగ్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు కొత్త రాష్ట్రం చాలా సమస్యలు ఉన్నాయా లేదా?
సమస్యల్ని అధిగమించాలంటే కేంద్రం కూడా సహకరించాల్సిన బాధ్యత ఉందా లేదా? నాట్ ఓన్లీ బైఫర్కేషన్ యాక్టేగా నేను చెప్పింది, మీరు గుర్తుపెట్టుకోవాలి. నా తలసరి ఆదాయం 35,000 నుంచి 45,000 రూపాయలు తక్కువ అండి వేరే రాష్ట్రాల కంటే. నేను అడుగుతున్నాను, ఎవరు చేసిన తప్పది? ప్రజలు చేసిన తప్ప కాదే. ఫైనాన్స్ కమిషన్లో ఏం చెప్పారు? 2020 కూడా అట్ ది ఎండ్ ఆఫ్ 14th ఫైనాన్స్ కమిషన్కి ఆంధ్రప్రదేశ్ ఒకటే రాష్ట్రం డెఫిసిట్ ఫైనాన్స్ ఉండేది. మన తర్వాత ఎవరుంటారంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ స్పెషల్ స్టేటస్ ఉన్నట్టు. ఆ స్పెషల్ స్టేటస్ ఉన్నప్పుడు బాగుపడ్డాయంటారా? ఏం బాగుపడలా. ఎందుకు? 10 రాష్ట్రాలు. ఆ 10 రాష్ట్రాలు ఏమిటి? అవే కదా, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, బోటా, పక్కనుండే త్రిపుర, నాగాలాండ్, మిజోరాం, ఇవే కదా. అవి ఎక్కడున్నాయి? అక్కడే ఉన్నాయి. క్వశ్చన్ అది కాదు నేను అడిగేది. నేను సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల కంటే నేను వెనకన్నాను. ఇది మేము కోరుకున్నాం, మేము చేసిన తప్పు కాదు. రేపు అంటే నువ్వు హోదా ఇచ్చావని ఉన్నాయి ఒక మాట, హోదా ఇచ్చావని చెప్పి ఏమి ఇవ్వకపోతే ఏమవుతాను? అది కూడా డబ్బులు ఇవ్వదనుకో, 5 ఏళ్ళు ఇచ్చావంటారు, ఈఏపీ ఒక ప్రాజెక్ట్ ఇవ్వరు, ఏమవుతుంది నువ్వు? అది కాదు, కేంద్రం హెల్ప్ చేయాలా అన్ని విషయాలు. అంటే అని నేనేమంటానంటే తప్పు చేశామని ఒప్పుకున్నారా? అంటే మనిషిని చంపేసి మనిషిని చంపేస్తారా? చంపేసి తప్పు చేసి క్షమించమని క్షమించేస్తారా? మరి అదే జరిగింది ఈరోజు. ఇప్పుడు ఏం జరిగింది? వాళ్ళు ఆ రోజు కానీ ఫేర్గా 2 రాష్ట్రాల మధ్యలో కానీ విభజన ఈ మరి చేస్తున్నాం అని చెప్పుంటే ఈ ప్రాబ్లం నాకు వచ్చేదా? ఇప్పుడు నేను అడుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ప్రతి ఒక్కరి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగుతున్నాడు? ఇప్పుడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అడగడం లేదు. 14th ఫైనాన్స్ కమిషన్ ఉంది. 14th ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాల మధ్య కేంద్రం మధ్య విభజన చేశారు. పూల్స్ ఏదైతే డబ్బులు వచ్చాయో ఏ విధంగా వాళ్ళు 42% పెట్టి ఆర్థిక ప్రాతిపదిక పెట్టి కొన్ని నామ్స్ పెట్టుకొని చేశారు. చేసిన తర్వాత సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ వస్తున్నాయి, మా వనరులు వస్తున్నాయి, ముందుకు పోతున్నారు. నాకే ఈ ప్రత్యేక పరిస్థితి ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ వల్ల కాదా? ఆ రోజు మీరు ఇద్దరిని కూర్చొని నీకు ఇది నేను బైఫర్కేషన్ చేస్తున్నాం, ఓకే, చేసిన తర్వాత మీకు ఇది ఉంది, మీకు ఇది ఉంది అని ఎందుకు చెప్పలేకపోయారు? అందుకని ఆ రోజు బీజేపీ కూడా దాంట్లో చెప్పారు కాబట్టి దేశాన్ని అడుగుతున్నాను. అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఒక బీజేపీనే కాదు. ఇదే పార్లమెంట్ సాక్షిగా అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయా లేదా? అందరూ కలిసే చేశారు కదా. అందరూ కలిసి చేసిన తర్వాత అందరూ కలిసి నాకు న్యాయం చేయాలా లేదా? దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ నౌ. నేను అడిగేది మీరు అర్థం చేసుకోవాల్సింది. నేను ఒక్క వ్యక్తిని అడగడం లేదు, అందరిని అడుగుతున్నా. నేను ఎందుకు నాకు పనిష్మెంట్ ఇవ్వాలి? యాజ్ ముఖ్యమంత్రిగా వేరే రాష్ట్రాలకు లేని ఇబ్బంది నాకు ఒకరికే ఎందుకు ఇస్తున్నారు? మేము చేసిన తప్పేంటి? కాబట్టి మీరు పరిష్కారం చేయమని కోరుతున్నా. బ్రదర్, నేనేమంటానంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే కాదు, చాలా ప్రతి ఒక్క ఇష్యూస్లో కొత్తగా రాజధాని వచ్చిన తర్వాత నాకు రాజధాని కావాలండి, పర్మిషన్ కావాలి, ఎవ్రీ డే టు డే నేను వర్క్ చేసుకోవాలి. మొత్తం కానీ ఏమీ రాకపోతే నేను ఏమవుతావు? రేపు పబ్లిక్ నాకు ఎందుకు ఓటేశారో వేరే వాళ్ళకి కూడా నాకు ఎందుకు ఓటేశారంటే ఈయనైతే విజ్ఞతతో ప్రదర్శించి తెలివితేటలు ఉపయోగించి ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారని ఓటేశారు నాకు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దానికి నేనేం వర్కౌట్ చేయాలి? కేంద్ర ప్రభుత్వం పైన ఎప్పటికప్పుడు అడుగుతూ ఒత్తిడి పెంచుతూ ఎంతవరకు తెచ్చుకోవాలి. నా తెలివితేటలు ఉపయోగించి రాష్ట్రాన్ని గట్టెక్కించాలి. నేనేమంటానంటే ఒకవేళ అపోజిషన్ అయితే ఏమి ఇవ్వకపోతే ఏం చేస్తారు? అపోజిషన్ అవుతున్నారు, ఏమి ఇవ్వరు, అప్పుడు ఏం చేస్తాం? దట్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్. కష్టాల్లో ఉండే ప్రజల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? నాట్ ఓన్లీ బీజేపీ అధికారం ఉండే బీజేపీగా తప్పు చేసిన కాంగ్రెస్కు ఉంది, పార్లమెంట్ సాక్షిగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క పార్టీకి ఉంది. నాట్ వన్ ఆర్ టూ నేషన్కే ఉంది ఆ బాధ్యత. వాళ్ళ మీద ఎక్కువ ఉంది. అదే మరిగా తప్పు చేసిన వాళ్ళ మీద కూడా ఉంది. అదే మరిగా పార్లమెంట్ సాక్షులుగా ఉన్నటువంటి అన్ని పార్టీలకు ఉంది. రే డీఫేమ్ చేస్తారని అది కాదు ఇష్యూ ఇక్కడ.
మనం ఈ ఇష్యూస్ అన్ని పరిష్కారం కావాలని కోరుతున్నాం. అరే అదే అదే ఒక్కొక్కరు ఇప్పుడు మీరు 10 మంది ఉన్నారు, 10 మంది 10 ఎజెండాలు ఉన్నాయి కదా. అదే మరి ఇప్పుడు చొక్కరికి ఒక అజెండా ఉంటుంది. కామన్ అజెండా కూడా ఉంది, కామన్ అజెండా ఉంది, హిడెన్ అజెండా కూడా ఉంది, రెండు ఉంటాయి. కాదండి, కాంగ్రెస్ మాట్లాడుతున్నారు, కర్ణాటక అపోజ్ చేశారే. ఐఎమ్ ఆస్కింగ్ యూ, అది న్యాయమా? పోనీ వాళ్ళు సీఎంకి ఎందుకు చెప్పుకోలేకపోయారు? ఎన్ని వస్తాయి. అలాంటి ఆలోచనలు ప్రతిపాదన లేవు, ప్రతిపాదన లేవంటున్నా. అంటే నీకు ముందే చెప్పాలని కాదు. ఎట్లున్నారంటే మీరు కొంచెం పాజిటివ్గా అడిగే నేర్చుకోవాలి. మీరు కూడా ఇన్నేళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నాను, నా దగ్గరనే ఇప్పుడు నీకు ఇస్తానని చెప్పలే కదా, నేను మీకు ఇస్తానని చెప్పలేనన్నా. ఓకే, మీరు గుర్తుపెట్టి చాలా స్పష్టంగా చెప్పాం కదా, చాలా స్పష్టంగా చెప్పాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రిప్రజెంట్ చేశాం. ఏ ప్రాజెక్టులు కూడా అనుమతి లేకుండా కట్టడానికి వీలు లేదు. రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు రాష్ట్రానికి రావాలి. లోయర్ రైపేరియన్గా ఉన్నాం, రాష్ట్ర హక్కులు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అసలు మహారాష్ట్ర కర్ణాటక ప్రాజెక్టు కట్టి అక్కడి నుంచి నీళ్లు రాకపోతే ప్రాబ్లం వస్తుంది. ముందు అక్కడ కూడా ప్రోరేటా ప్రకారం నీళ్లు తెచ్చుకోవాలి. కిందన కూడా వచ్చిన నీళ్లు ఇద్దరికీ ఆమోదయోగ్యంగా ఎంత రైట్ఫుల్ షేర్ ఉందో దాన్ని పంచుకోవాల్సిన అవసరం. No, today we had a detailed discussion with Honorable Prime Minister about drought. He has called so many states, one-to-one meeting. Today Andhra, he has convened a meeting and he spent nearly 1 hour time. This is the first of its kind. I really appreciate Honorable Prime Minister for calling to discuss about drought. Andhra Pradesh has given a very clear picture how to overcome drought. We have taken up Neeru Pragati. This is the Pani Pragati, holistic approach as a mission approach. This is a unique experiment we are doing. How to conserve rainwater and also how to link rivers within the state, and also how to use water holistic approach, and also through micro irrigation how to use at most efficiently. All these things I have given detailed presentation. Not only that, comprehensive agriculture and allied planning, not only concentrating on agriculture and also horticulture, livestock, fisheries, so that people will have more mitigation approach. That is what I have given on the recommendation. And also Government of India has taken very seriously about micro irrigation. We are very happy. We are number 2 in implementing micro irrigation scheme. During